హాయ్ హలో తమ్మునేలు చూసి మీకు ఈ పాటకి అర్థమై ఉంటుంది. అండ్ దేవుని గడప దర్శనం కడపలో ఉంది. ఈ కడప దేవుని గడపని అలాగే పెద్ద దర్గాని దర్శించుకుని వచ్చానండి. జూలైలో వెళ్ళాను. అండ్ కడప విశేషాలన్నీ కూడా మీకు చాలా నేను షేర్ చేయడం జరిగింది ఆ వీడియోలు. ఈ వీడియో కొద్దిగా ఆలస్యమైంది. ఇది దేవుని గడప. ఇది మన కడప టౌన్లోనే దేవుని గడప. ఇది వెంకటేశ్వర స్వామి కోవిల, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఇది విజయనగర రాజుల కాలంలో నిర్మితమైందంట. దీని ఆలయం చారిత్రక విశేషాల విషయానికి వస్తే, ఒకరోజు జనమేజయ మహారాజుకి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి నేను చెరువులో ఉన్నానని అక్కడి నుంచి నన్ను తీసి పవిత్రమైన ప్రదేశంలో ప్రతిష్ఠించమని అడగ్గా, అప్పుడు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారటండి. అప్పటి నుంచి పూజలు అందుకుంటున్నారు. అండ్ ఇక్కడ రథసప్తమి నాడు రథోత్సవం అలాగే తెప్పోత్సవం కూడా చాలా విశేషంగా జరుపుతారు. ఇక్కడ కడప చుట్టుపక్కల ప్రాంతీయులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరవడం అన్నీ జరుగుతాయి. అండ్ దేవుని గడప అనే పేరు ఎందుకు వచ్చిందంటే, తిరుపతి వెళ్ళే ముందు ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరుపతి వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తుందట. ఇది ఎక్కువగా మనం కాకుండా రాయలసీమ ప్రాంతీయులు దీన్ని బలంగా విశ్వసిస్తారట. సో దేవుని గడప తొలి గడప, ఆ తదనంతరం ఇది కడపకే, ఈ గడప నుంచి కడపగా మారింది పేరు. సో ఇది కడప టౌన్ సెంటర్ అండి. మేము అక్కడి నుంచి మళ్ళీ కడప వెంకటేశ్వర స్వామి కోవిల నుంచి దర్గాకి వచ్చాం. అమీన్పీర్ దర్గా చాలా పేరు ఇక్కడ. సో ఇది కూడా 1683లోనండి హజరత్ ఖాజా సయ్యద్ షా హుస్సేన్ గారి టైంలో నిర్మితమైందంట. ఇక్కడ కూడా ఈ అమీర్ దర్గాకి చాలా విశిష్టత ఉంది. దేశవ్యాప్తంగా అన్ని మతాల వారు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేయొచ్చు, ఎవరైనా దర్శించుకోవచ్చు. ఇది కేవలం ముస్లిం వర్గాల వారికే ప్రత్యేకించి అలాగని లేదు, ఏమీని ఎవరైనా సరే అన్ని మతాల వారు ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ పీరుల్లా హుస్సేన్, అరుఫుల్లా హుస్సేన్ అనే ఇద్దరు సాధువులు ఇక్కడ సమాధుల్లో కనిపిస్తారండి. ఈ సమాధులు ఆ ఇద్దరు సాధువుల పేరు మీద ఇక్కడ ఉండడంతో వీరిని దర్శించుకునేందుకు భక్తులు అనేకులు వస్తుంటారు. అండ్ ముస్లిం పెద్దలు కాబట్టి. అండ్ సంవత్సరంలో ఇక్కడ 11 చిన్న ఉరుసులు, ఒక పెద్ద ఉరుసు ఇక్కడ ఘనంగా నిర్వహించబడతాయంట. మొహరం నెలలో పెద్ద గురువు పిరుల్లా మాలిక్ పేరుతో ఈ ఉరుసులు అనేవి ఇక్కడ జరుగుతాయండి. అండ్ ఇక్కడ దర్గాలో మనం ఎవరైనా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చాలామంది ఇక్కడ నమ్ముతారంట. అందుకే దర్గాకి దేశంలో అన్ని ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడికి 3 రాత్రులు కానీ ఈ దర్గాలో ఎవరైనా నిద్ర చేస్తే వాళ్ళు కోరుకున్నవన్నీ నెరవేరుతాయని కూడా ఇక్కడ విశ్వాసం అండి. దర్గా అంతా చాలా బాగుందండి. ఇది టౌన్కి ఆవరణలోనే, దర్గా ఆవరణలోనే మీకు ఈ వీడియో తీశాను. సో టౌన్కి చాలా దగ్గర. ఇంకా లోపల గుళ్ళోని కాదు, దర్గాలో లోపల తీయడానికి ప్రవేశం ఉండదని నేను అక్కడ మీకు వీడియోలో అన్నీ చూపించలేదు. సో ఇక్కడ నుంచి దర్గా అంతా చూపించడం, బయట అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. సో ఇక్కడ మనం కాలు కడుక్కోవడానికి, మనం అక్కడ పూజలు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అన్నీ సదుపాయంగా ఇక్కడ అన్నీ చేశారు. తర్వాత ఇంకా డెవలప్ చేశారంటండి. ఫస్ట్లో ఉన్న దానికన్నా తర్వాత చాలా బాగా డెవలప్ చేశారంట. సో ఈ దర్గాని దర్శించుకున్నాక మాకు మనసు ఇంకా ప్రశాంతంగా అయ్యింది. సో ఇది మనది కాదు, వేరే మతంది అనే భావం రాదు. సో ఇక్కడ దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఆటోలో మనం రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఈ టౌన్లో ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే మాకు టైం సరిపోలేదు, దర్శనం చేసుకోలేదు. కడప స్టేషన్లో కూడా పాత బిల్డింగ్లు అవి తీసేసి మళ్ళీ అక్కడ పునరుద్ధరణ పనులు బాగా జరుగుతున్నాయండి. కొత్తవి కడుతున్నారు. ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఇప్పుడే చేస్తున్నారట. ట్రాక్ కూడా కొన్ని పనులు చూసాము, అవి కూడా జరుగుతున్నాయండి అక్కడ. సో ఇవన్నీ కూడా చూసాము. అయితే కడపలో సుబ్రహ్మణ్య స్వామి గుడి మేము పైన అలాగా చూడడం జరిగింది, కానీ లోపలికి వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్తాం. స్టేషన్కి మాకు ట్రైన్ టైం అయిపోయిందని వచ్చాం. ఇక్కడ అన్ని ట్రైన్లు దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ తిరుపతికి ఉన్నాయి, హుబ్లీకి, కడప నుంచి హుబ్లీకి ఉన్నాయి, అలాగే చెన్నై, న్యూఢిల్లీ, ఇలాగా ముఖ్యమైన ప్రాంతాలు అన్నిటికీ కూడా ట్రైన్స్ నడుస్తున్నాయండి. సో కడపలో మా ప్రయాణం మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. సో రాత్రి అంతా అలా గడిచింది. పొద్దున్నే రాజమండ్రి వచ్చినప్పుడు మెలకు వచ్చిందండి. గోదావరి ఆ చల్లటి గాళ్ళు, ఆ పిల్లగాలి పలకరింపులతో గోదావరి నది ఆ బ్లెస్సింగ్స్ మాకు చేరాయి. సో మార్నింగ్ లేచి చూసేసరికి గోదావరి మీద వెళ్తుందండి ట్రైను. చాలా ఆహ్లాదంగా అనిపించింది ఆద్యంతం జర్నీ. అండ్ ఇదే ఫస్ట్ టైము రాయలసీమలో కడప ద్వారా స్టార్ట్ చేశాను అనుకుంటున్నాను ఈ జర్నీని.
ఇన్ని రోజులు వినడమే చూడడమే కానీ ఎప్పుడైనా సరే వెళ్దాం అనుకుంటే నాలుగు కుదిరింది. సో మీరు కూడా ఇలాగే మంచి మంచి ప్రదేశాలు ఎప్పుడు చూడండి. మన బయట ప్రదేశాల్లో ఎలాగ చూస్తుంటాం, ఎలాగ చూడడానికి వెళ్తున్నామో అలాగే మన రాష్ట్రంలో కూడా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా తప్పకుండా మీరందరూ కూడా ఫ్యామిలీతో విజిట్ చేయండి. అండ్ గోదావరి మీద మా ట్రైన్ ప్రయాణం సాగుతుందండి. హ్యాపీగా ఈ కడప టూర్ అంతా ముగిసింది. అండ్ ఇంకా కొన్ని చూడాల్సినవి మేము మిస్ అయిపోయాము ఈ ట్రిప్లో. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వెళ్ళి అన్నీ చూడాలని అనుకుంటున్నాను. ఈ రాజమండ్రి దాటిపోయామండి. సో రాజమండ్రి నుంచి దాటేసాం. తుని వస్తుందండి స్టేషను. సో తుని స్టేషన్కి వచ్చేసాం. స్టేషన్లో ఇక్కడ హాల్ట్ ఉందండి. తునిలో స్టేషన్కి వస్తుంది ట్రైను. ఇంకా తునిగి వచ్చేసామనగానే ఇంకా వైజాగ్ ఇంకేం లేదు, చాలా దగ్గర గంటన్నర అంత జర్నీ ఉంది. ఎక్కడ ఆకుండా వచ్చేస్తే గంటన్నరలో వైజాగ్ రీచ్ అయిపోద్ది. ఇప్పుడు తునిగి వస్తున్నాం. సో తుని స్టేషన్ అంతా మీకు చూస్తున్నారు కదా. తునిలో చాలా వరకు ట్రైన్లు ఆపుతున్నారు. మరీ సూపర్లు అవి కాకపోయినా తుని కూడా అక్కడ చాలా పెద్ద వ్యాపార కేంద్రం. ఆంధ్రాలో అనకాపల్లి అలాగా బెల్లంకి ఫేమస్. తునిలో కూడా మార్కెట్ సెంటర్ అవి ఉంటాయి. ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు అన్నిటికీ కూడా పెద్ద మార్కెట్ తునిలో. సో తునికి దగ్గరలో అన్నవరం అనే స్టేషన్ ఉంది కదా, మీకు తెలుసు అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి. మీరు ఎవరైనా సరే ఇటువైపు ఇంకా వైజాగ్, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఇవన్నీ చూడాలనుకుంటే ఇలా రండి తప్పకుండా. సో ఇది తునికి దగ్గరలో అన్నవరం స్టేషన్ దాటిన తర్వాత ఈ తుని స్టేషన్ వచ్చింది. సో ఇవన్నీ తప్పకుండా మీ క్యాలెండర్లో ఒకరోజు, ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు ఇలా దర్శనాలకి పుణ్యక్షేత్రాలకి అన్ని కేటాయించి తప్పకుండా విజిట్ చేయండి. మనకి ఎప్పుడు కూడా బిజీ లైఫ్లో మనం ఏది చూడకుండా మనం అలాగా మన రొటీన్తో బిజీ అయిపోవడం కాదు. అప్పుడప్పుడు మనం ఇలాగా తీరిక చేసుకుని మనం అలాగే చూసి వస్తే మనకు హ్యాపీగా అవుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుందండి. మెయిన్ కొత్త ప్రదేశాలు చూడడం వల్ల టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది ఈ కారణంగా. సో మనకి ఏ ప్రాంతాల్లో ఏ కల్చర్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రజల అలవాట్లు అవి టేస్ట్స్ అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. సో ఏదైనా సరే కొత్త ప్రాంతాలు చూస్తే మనకు మంచి అనుభూతులు మనం సొంతం చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ తుని వచ్చింది స్టేషను. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.